హాయ్ అండి అందరికీ. నేనండి మీ మహిళా రైతుని. ఈరోజు సొరకాయలు వాటి ఉపయోగాల గురించి మాట్లాడుతున్నా అండి. ఇగో సొరకాయలండి, జనవరి లాస్ట్లో వేశారు మామయ్య వాళ్ళది. ఇది ఇప్పుడు మే 15 వచ్చిందండి. మధ్యలో 8 సార్లు కాయలు కోసారండి. అంటే 8 సార్లు కాయలు వచ్చాయి, కోసారు. మామయ్య వాళ్ళు చేను దగ్గరే ఇస్తారండి. ఎక్కువ కాయ 20 రూపాయలు లెక్క ఇస్తారు. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. ఈ సీజన్ వచ్చినా కూడా సొరకాయలు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. అంటే మే 15 అంటే బాగా ఎండల సీజన్ కదా, అయినా కూడా చాలా బాగున్నాయి చూడండి. ఇన్నిసార్లు దింపాక కూడా చాలా బాగున్నాయండి. సొరకాయలు మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. ఆరోగ్యపరంగా అయితే చాలా రకాలుగా, మనకి హెల్త్ పరంగా చాలా రకాలుగా ఉపయోగపడిద్దండి సొరకాయలు. ప్రతి పెళ్ళికైనా ఫంక్షన్కైనా సాంబార్లో ఉండాల్సిందే. సొరకాయ ప్రాధాన్యత చాలా ఉంటుందండి. ఎవరైనా భోజనం చేసేటప్పుడు నాకు సొరకాయ ముక్క వేయండి అనేసి అంటారు. అంటే సొరకాయ ముక్క చాలా మంచిది కంటికి ఇంతే అండి. ఇంకా పిల్లలు సాంబార్లో అలా ఇష్టపడినప్పుడు కూర లెక్క కూడా చేయొచ్చండి. పచ్చిమిరపకాయల కారం వేసి కూర చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా కొంతమంది పిల్లలు ఇష్టపడని వాళ్ళకైతే పిండి వంటల లెక్క చేయొచ్చండి. అంటే సొరకాయ బూరెల లెక్క కొంచెం బియ్యం పిండి వేసి సొరకాయ మంచిగా నీట్గా తురిమి బెల్లం వేసి చేస్తే చాలా బాగుంటాయండి సొరకాయ బూరెలు. సొరకాయ గారెలు కూడా చేయొచ్చండి. సొరకాయ గారెలు చాలా పచ్చిమిరపకాయల కారం వేసి చేస్తే కూడా బాగుంటాయండి. అంటే పిల్లలకి స్నాక్స్ లెక్క ఉపయోగపడతాయి. ఒక వారం ఉంటాయండి సొరకాయ గారెలు అయితే. మంచిగా నీట్గా మంచిగా చేస్తే, అంటే ఎర్రగా కాల్చాలి, పల్చగా చేయాలి, జీలకర్ర మరింత వేసి చేయాలి. ఉంటే తెల్ల నూనెలు పోసుకుంటే ఇంకా బాగుంటాయి గారెల్లోకి నేను చెప్పేదండి. సొరకాయ కుడుములు కూడా చేసుకోవచ్చు. ఆ బూరెలు లెక్క చేసిన వాటిని కలిపి, అంటే బెల్లం వేసి సొరకాయ తురిమింది కొంచెం బియ్యం పిండి వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటే సొరకాయ కుడుములు అంటారండి. అవి చాలా బాగుంటాయి. మా మామయ్య ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాడండి. మామయ్య వాళ్ళకి 20 కుంటలు ఉంది. వేసవికాలం వస్తే సొరకాయలు వేస్తారండి. వానాకాలం అయితే గోంగూర చల్లుతాడు మొత్తం. చూడండి, వేసవి కాలంలో ప్రతి వేసవిలో వేస్తాడు. ఈ వేసవని కాదు, ప్రతి వేసవి కాలంలో వేస్తాడు. 20 కుంటలు ఉంది మామయ్య వాళ్ళకి. ఎప్పుడు ఇందులోనే ఉండి పని చేస్తారు. ఈరోజు మామయ్య లేడు, బయటికి వెళ్ళారంట, చెప్పారు అత్తయ్య. మేము వచ్చాము. చూడండి ఎంత బాగుందో. బయటకంటే మార్కెట్కి వెళ్ళారండి, ఈ కాయలు వేసుకొని వెళ్ళారంట. అందుకే